ఆర్యన్ రాజేష్ గారు మీ అన్నయ్య. సో మరి ఆయన స్టార్టింగ్లో చాలా మూవీస్ చేశారు, మరి ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్నట్టున్నారు. మరి మీ ఇద్దరు కాంపిటీషన్ ఏమైనా వస్తాయా? లేదండి, అంటే ఇప్పుడు రాజేష్ ఎందుకంటే ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ అండి, దే లైక్ లాట్ ఆఫ్ హీరోస్. ఇప్పుడు నాకు తెలిసి మన భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీలో తెలుగులోనే ఎక్కువ మంది హీరోస్ ఉన్నారండి. దాదాపు 58 మంది 40 మంది హీరోస్ ఉన్నారండి. సో యాంటీ విలన్ తక్కువ ఉన్నారండి. సో రాజేష్ ఇస్ లైక్ కొంచెం బాడీ బిల్డప్ చేసి హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు నెగిటివ్ లీడ్స్ అండి. సో హీస్ గెటింగ్ ట్రైన్ ఫర్ దాట్ అండి. మీతో ఎవరైనా హీరోయిన్స్ యాక్ట్ చేస్తే అది మ్యాక్సిమం హార్డ్లీ రిపీట్ అవ్వరు, ఎక్కడో ఇద్దరు ఉన్నారేమో అయితే. సో మరి ఎందుకలా? అంటే ఏం లేదండి, ఇప్పుడు కామెడీ అనేది చాలా ఒక చిన్న కత్తి మీద, అంటే ఫైన్ ఎడ్జ్ మీద నడుస్తున్నట్టుంటుందండి, నైఫ్ ఎడ్జ్ మీద. అది కొంచెం చేస్తే అసహ్యంగా ఉంటుంది, అంటే ఎక్కువ చేస్తే మరి ఓవర్ యాక్షన్లో ఉంటుంది. అంటే ఎటువన్నా వెళ్ళిపోవచ్చు, ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు. చాలా పర్ఫెక్ట్గా చేయాలి, కొంచెం సార్ మేము అంటే అతి చేయాలండి. ఎందుకంటే కామెడీలో కొంత అతి వెళ్ళాలి, బట్ న్యాచురల్గా ఉండాలి అతి. అండ్ ఏమవుతుందంటే లేడీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కామెడీకి వచ్చేటప్పటికి అంత కంఫర్ట్ ఉండదు చాలామందికి. సో 90% వచ్చేటప్పటికి నా దగ్గర చాలామంది హీరోయిన్స్కి ఏమవుతుందంటే అంటే మీరు చాలామందిని అడిగాను నేను కూడా, వాళ్ళకి దే ఆర్ నాట్ కంఫర్టబుల్ అంటే యాక్టింగ్ కామెడీ చేసేటప్పటికి వాళ్ళకు తెలియని ఈజీ ఉండాలండి. అంటే అపహాస్యం అయిపోతుందని చాలామందికి భయం ఉంటుందండి. కామెడీ ఇస్ ద టఫెస్ట్. అంటే నాకు తెలిసి 9 నవరసాల్లో ఉండి కామెడీ చేయడం, వాళ్ళని నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలంటే ఈజీ కాదు. అంటే అలాంటి కదండి. అంటే అమ్మాయిలకు టైమింగ్ ఉండాలండి. ఇప్పుడు మన ఆర్టిస్టులకి ఇప్పుడు జనరల్గా నాకు ఎలా టైమింగ్ ఉందో, బ్రహ్మానందం గారికి ఎలా టైమింగ్ ఉందో, కామెడీ సినిమా చేసేటప్పుడు తెలియకుండా హీరోయిన్ కూడా చిన్న టైమింగ్ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మాతో యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఆ టైమింగ్ ఉంటేనే ఇప్పుడు పంచులు కానివ్వండి, లేకపోతే సటైర్లు కానివ్వండి, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సో దానివల్ల అండ్ ప్లస్ నా సినిమాలు చూస్తుంటే హీరోయిన్ పోషన్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే నా సినిమాలో బ్రహ్మానందం గారు, అలీ గారు, రఘుబాబు గారు వీళ్ళతో ఫుల్, అంటే నాకు దాదాపు వీళ్ళతో 30-40 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే హీరోయిన్ ఓన్లీ ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుందండి. సో అండ్ కొత్త వాళ్ళతో చేసేటప్పటికి ఏమవుతుందంటేనంటే మనకి నెంబర్ ఆఫ్ కమెడియన్స్, నా సినిమాలు చూస్తే దాదాపు 30 మంది 35 మంది కమెడియన్స్ ప్రతి సినిమాకు ఉంటారు. అండ్ ఇంతమందిని ఒక డయాస్ మీద తీసుకురావడం చాలా కష్టం అండి. అంటే అందరూ బిజీగా ఉంటారు. సో వాళ్ళకి మాకేమవుతుందంటే ఆ హీరోయిన్స్ కొత్త అమ్మాయి అయితే వాళ్ళ అవైలబిలిటీ, ఆర్టిస్టులు ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో దానికోసం ఫస్ట్లో స్టార్ట్ చేసేవాడి. ఇంకా దాని తర్వాత ఇట్స్ బికమ్ ట్రెండ్ అండి. అంటే ఎవ్రీ వన్ ఇస్ లైక్ ప్రతి వాళ్ళు మీరు ప్రతి సినిమాకు ఒక హీరోయిన్ రిపీట్ చేయట్లేదు కదండి, కొత్త వాళ్ళు మారుస్తున్నారు కదా. అంటే ఇంకోటి ఏంటంటే అవకాశం కూడా అండి. అంటే ఇప్పుడు బెటర్ టాలెంట్లు చాలామంది ఉన్నారండి. సో తెలుగు అమ్మాయిలు అంటే నాకు తెలుగు బాంబే మక్కువేం లేదండి. అంటే నాకు యాక్చువల్లీ చాలామందికి ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటానండి, తెలుగు వాళ్ళు రావాలండి. అంటే మన తెలుగు వాళ్ళు వచ్చి చాలామంది తెలుగు అమ్మాయిలు తమిళ్లో బాగా సూపర్ స్టార్స్లో ఉన్నారండి. సో అలాంటి అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేయాలండి.